శివతత్వానికై దారి తీసే మార్గం. ఆ శివుడు తప్ప మనకి ఏం శివుడు నిరాకారి. శివుడికి ఎలాంటి భోగాలు ఉండవు. అలాంటి మార్గంలోనే మనం కూడా ప్రయాణిస్తామంట. ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు భయాలు, కోపాలు, కామాలు అన్నీ వదిలేస్తాం అక్కడికి వెళ్ళాక. రమణ మహర్షి అక్కడ చెప్పుకోవాలి, రమణ మహర్షి జీవితం అంతా ఆ అరుణాచలంలోనే సాగిందంట. అది ఒక ధ్యానమే. ఆయన అరుణాచలాన్ని తన తండ్రి అని పిలిచేవారంట. ఆయన గిరి ప్రదక్షిణ చేసే ప్రతి అడుగు, ప్రతి మాట శివతత్వాన్ని చూపిస్తుంది. అరుణాచలం తననే శివుడిగా చూపించగలడు. అతన్ని చూస్తే మనసు ఆగిపోయింది. ఆగిపోయిన దాన్ని చూసినంత మాత్రాన శివుని దర్శించినట్లే. మీరు ఈ మార్గాన్ని ఎంచుకుంటే ఒక మార్పు ఖచ్చితం. ఇది మోక్షానికి తొలి పటమైతే ఇహలోక బంధాల నుండి విముక్తికి మొదటి మెట్టు. మీరు అరుణాచలం చేరిన రోజు మీ లోపలికి ఒక పయనం మొదలవుతుంది. అది బయట ఎవరూ చూడరు, కానీ మీరు మాత్రం జీవితాంతం భావిస్తారు. ఇక్కడ అరుణాచలంలోని మోక్ష మార్గం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్. దేవుడి అగ్నిలింగ స్వరూపంగా ఎలా అయితే దర్శించుకోవాలి మనం మనస్సులో కోరుకుంటామో, ఇక్కడ మోక్ష మార్గం ద్వారా మోక్షాన్ని పొందాలనేది కూడా మన మనస్సులోని ప్రతి ఒక్కరి కోరిక, అరుణాచలానికి వెళ్ళిన వాళ్ళు. కాబట్టి మీరు కూడా అరుణాచలేశ్వరుని దర్శించుకోవాలనుకున్నప్పుడు ఈశాన్య లింగం దగ్గరలోని మోక్ష మార్గాన్ని కూడా ఒకసారి మోక్ష మార్గంలో కూడా వెళ్ళాలి.